ఆ పాపాత్ముని నేనే. ధనబలంతో నా దురాగతాలు లోకం దృష్టి నుంచి తుడిచేశాను. మాయ చేసి ప్రజల కళ్ళు కప్పగలం కాని ఆ సర్వసాక్షి కళ్ళు కప్ప. కాలం గడిచింది, కష్టాలు ఎదురు కావడం మొదలుపెట్టి కన్న బిడ్డలు ఒక్కొక్కళ్ళే నా కళ్ళ ముందు గతించారు. చివరకు కట్టుకున్న భార్య కూడా అకాల మరణం చెప్పింది. నేను ఏకాకిదయ్యా. ఇంత విధి వైపరీత్యం ఎందుకు కలిగిందో తెలుసుకోలేకపోయాను. మనస్సులో భరింపరాని చిత్తు, దానికి తట్టుకోలేకపోయాను. ఎన్నో క్షేత్రాలు సందర్శించాను, ఎన్నో తీర్థాలు సేవించాను, ఆవేదన పడ్డాను, ఆత్మ పరిశోధన చేసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా అనంతరామయ్య గారి నా కళ్ళ ముందు మెదిలేవారు. ఆయన ఆత్మఘోషే నన్ను ఈ విధంగా క్షోభ పెడుతుందని తెలుసుకున్నాను. ఆ పాపమే నా జీవితానికి శాపమైందని అర్థమైంది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాను. చివరకు జ్ఞానోదయం. ఆయనకు చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పిల్లలైన మీ అన్నా చెల్లెళ్లకు మరువరాని మేలు చేయాలనుకున్నాను. మహత్తరమైన భవిష్యత్తును కల్పించాలనుకున్నాను. ఆయన ఆత్మశాంతికి, నా మనశ్శాంతికి అదొక్కటే మార్గం అనుకున్నాను. మీకోసం ఎన్నో ఊళ్ళు గాలించాను, ఎన్నో వివరాలు సేకరించాను. నీ లారీ కింద పడతానన్నాను, పిచ్చివాడిగా నటించాను, ఆత్మహత్య నాటకం ఆడాను. మీ ఇల్లు చేరాను, మిమ్మల్ని అదిరించి బెదిరించి మీ ప్రాణాలు విసికించాను. కానీ పెద్దలంటే గౌరవం, శ్రద్ధాభక్తులు మీ దగ్గర గమనించాను. మీ భార్య సౌశీల్యం, మీ చెల్లెలు సౌజన్యమూర్తి, మీ స్నేహితుడు నిష్కపటి. మీ అందరి సహవాసంలో నా క్షోభ కొంత ఉత్సవించింది. ప్రసాద్, నేను మీ వాణ్ణి కావాలి, జీవితం అంతా మీతోనే గడపాలని నిర్ణయించుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించాను. ఈనాటి నుంచి నా ఆస్తిపాస్తులనే నీవి, నా వ్యాపార వ్యవహారాలని నువ్వే చూడాలి. ఈ ఇంటి అధికారి నువ్వు, ఇవ్వతాడు. ఏమిటి బాబు ఇదంతా? నా మాట కాదనదు ప్రసాద్. బాయ్, కచేరీలో ఉన్న మేనేజర్ మీరు. రఘుకుల తిలక, మహారాజా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అయ్యో, ఈ పాపిష్టి నోటితోటి మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాను. ఒరే అన్నాను, కళ్ళు తాగరా అన్నాను, ఉయ్యాల దిగరా అన్నాను, తినరా అన్నాను. ఈ పాపిష్టి నోటితోటి ముష్టి అన్నాను. నన్ను క్షమించండి మహారాజా. చూడండి, మీరు ఒరే జిడ్డు లేరా అనండి. ఒరే జిడ్డు లేరా? మరొకసారి ఒరే జిడ్డు లే. అమ్మాయ, నన్ను క్షమించండి మహారాజా. అయ్యయ్యో, ఈ పాడు చేతులతోనే మిమ్మల్ని కొట్టాను. ఉండు, నా బాధ నీకు తెలియదు. కరుణించి కొట్టండి మహారాజా. రండి రండి. వీరు రావు గారు, మన కాంట్రాక్ట్ మేనేజర్. వీరు శర్మ గారు, మన ఎస్టేట్స్ మేనేజర్. వీరు గుప్తా గారు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మేనేజర్. చూడండి, వీరు కుమార్ రాజా గారు. ఈ వ్యాధి నుంచి మీకు బాస్, వారు చెప్పినట్టు నడుచుకోవాలి. పోతే మిస్టర్ కుమార్, రేపు మీ పుట్టినరోజు. అదేమిటి బాబాయ్ గారు, రేపు నా పుట్టినరోజు అంటారేమిటి? మనం ఏ రోజు అనుకుంటే ఆ రోజే పుట్టినరోజు సరదాగా చేసుకుందాం.